నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈ యాంగ్జైటీ ఈ మద్యం బానిసలుగా చేయడానికి ఎలా దారితీస్తుందో ఈరోజు చర్చించుకుందాం. మద్యానికి బానిసలు అయిపోవడానికి కారణం ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ కూడా. అంటే వాళ్ళకి ఈ ఆందోళన వల్ల డ్రింక్ అంటే ఒక ఆల్కహాల్ అనేది కొద్దిగా సెడేషన్గా అంటే మత్తునిస్తుంది, దాంతో వాళ్ళ ఆందోళన తగ్గుతుంది. అరే ఇదేదో బాగుంది అని చెప్పేసి ఒకసారి తీసుకున్న వాళ్ళు ఆ నైట్కి హ్యాపీగా నిద్ర పట్టడమో ఈ ఆందోళన తగ్గడమో వల్ల వాళ్ళు రోజు తీసుకోవడానికి బానిస అయిపోతారు. ఈ న్యూరో అడాప్టేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే మన బ్రెయిన్ అనేది ఈ ఆందోళన తగ్గించుకోవడానికి ఆల్కహాల్కి అలవాటు పడిపోతుంది. ఆ లూప్లో పడిపోయి వాళ్ళు రోజు తీసుకోవడం, ఆల్కహాల్ రోజు తీసుకోవడం కొద్ది గొప్ప ఈ యాంగ్జైటీ రిలీవ్ అవడానికి దోహదపడుతుంది. కానీ ఇది వ్యసనంగా మారినప్పుడు, అంటే ఇప్పుడు ఆల్కహాల్ రోజు తీసుకుంటుంటాడు, అతను సడన్గా ఒకరోజు తీసుకోలేదు అనుకోండి, అతనికి ఏమవుతాయి, విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. మన బ్రెయిన్ అనేది ఆల్కహాల్కి అలవాటు పడిపోవడం వల్ల ఒకసారిగా స్టాప్ చేస్తే వాళ్ళకి విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్లో ఈ యాంగ్జైటీ అనేది ఇంకా ఎక్కువైపోతుంది, 10 రెట్లు పెరిగిపోతుంది. వాళ్ళకున్న యాంగ్జైటీకి ఇంకా ఇతను ఏం చేస్తాడు, ఆ స్కిప్ చేసిన ఆల్కహాల్ని ఇంకా ఎక్కువ తీసుకోవడం చేస్తాడు. దానివల్ల ఆల్కహాల్ ఆపితే ఇతనికి యాంగ్జైటీ అటాక్స్ వస్తాయేమోనని భయంతో రోజు అతను ఆల్కహాల్ తాగుతూ ఉంటాడు. ఇతనికి ఆల్కహాల్ ట్రీట్మెంటే కాదండి, ఆల్కహాల్ డీఅడిక్షన్ ట్రీట్మెంటే కాదు, ఆల్కహాల్ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్కే కాదు, ఇతనికి ఆందోళన తగ్గించడానికి కూడా మాత్రలు పెట్టాల్సి వస్తుంది. ఇతను రిలాక్స్ థెరపీస్ కావచ్చు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్ కావచ్చు, డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇతనిలో దేనివల్ల అతనే ఆల్కహాల్కి అలవాటు పడ్డాడు అంటే ఇది సింపుల్. కొంతమంది డిప్రెషన్ వల్ల కూడా ఆల్కహాల్కి వెళ్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళు రిలాక్స్ అయిపోతున్నారు, రాత్రి కొద్దిగా నిద్ర పడుతుంది, నిద్ర కోసమే ఎక్కువ తీసుకుంటుంటారు. వీళ్ళు ఈ యాంగ్జైటీతో, ఈ ఓవర్ థింకింగ్ కానీ నెగటివ్ థాట్స్తో కానీ బాధపడుతుంటారు. వాళ్ళని గుర్తించి మనం డీఅడిక్షన్ ప్రోగ్రామ్, ఆల్కహాల్ ఆపే ప్రయత్నంతో పాటు ఆందోళన తగ్గించే ఏర్పాట్లు చేస్తే వాళ్ళు మళ్ళీ బ్యాక్ అంటే ఆల్కహాల్ ఆపేస్తారండి. ఆల్మోస్ట్ 1 మంత్ ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా ఫ్రీగా ఆఫర్ చేయటమో లేకపోతే ఇతను ఆందోళనకు గురి కావడంతో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ వస్తుంది, అంటే ఆల్కహాల్ మళ్ళీ తీసుకునే ఇబ్బందులు కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ కలుగుతాయి. అప్పుడు కూడా అతన్ని ఆల్కహాల్ ఆపుకునే ప్రయత్నాలు చేయాలి అంటే అతనిలో ఉన్న మానసిక రుగ్మతల్ని కూడా క్లియర్ చేయాల్సి వస్తుంది. అందులో యాంగ్జైటీ ఒకటి. ఈ ఆందోళన క్లియర్ చేయడంతో అతను చాలా ఈజీగా ఈ ఆల్కహాల్ నుంచి బయటపడతాడు. మళ్ళీ తీసుకోబుద్ధి కాకుండా వాళ్ళకి యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అవి కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకుంటున్నారు అన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా అతను ఎందుకు తీసుకుంటున్నాడు, నిద్ర కోసమా, ఆందోళన కోసమా, డిప్రెషన్ కోసమా, లేకపోతే ఆ సిచ్యువేషన్స్. కొంతమంది రోజు వర్క్ చేస్తారు, అంటే రోజువారీ కూలీలు ఉంటారు, వాళ్ళు రోజు తాగాలి అనుకుంటే బాగా పని చేస్తారు, నేను భారం తగ్గడానికి కానీ పెయిన్స్ తగ్గడానికి కానీ ఆల్కహాల్ తీసుకుంటుంటారు. వాళ్ళని అడ్రస్ చేయాల్సి వస్తుంది, దేనికోసం అతను తాగుతున్నాడు అని. అది అడ్రస్ చేస్తే వాళ్ళకి నిజంగా పెయిన్స్ ఉన్నా వాటికి దానికి తగ్గ చికిత్స తీసుకోగలిగితే వాళ్ళు ఆల్కహాల్. అదేవిధంగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ తగ్గించకుండా వాళ్ళు డీఅడిక్షన్ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ పెడితే ఇబ్బంది పడతారు. అందుకే యాంగ్జైటీ తగ్గించి వాళ్ళు డీఅడిక్షన్ ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు ఈజీగా ఆల్కహాల్ నుంచి బయటపడతారు, మళ్ళీ బ్యాక్ అంటే రికరెన్స్ లేకుండా జాగ్రత్త పడతారు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.